ఐఎంఏ యాప్ 2.0 ఎలా మనం ఒక బీపీఎం ఎలా చేయాలంటే ఫస్ట్ మనం లాగిన్ అయిన తర్వాత మన పాస్వర్డ్తో మనం ఎంప్లాయ్ ఐడితో చేసిన తర్వాత డే బిగింగ్ చేసిన తర్వాత మనం మొదట చేయాల్సిన పని బ్యాగింగ్లో ఆప్షన్కి వెళ్ళి బ్యాగ్ రిసీవ్ కొట్టాలి. బ్యాగ్ రిసీవ్ తర్వాత సెలెక్ట్ షెడ్యూల్, ఆ తర్వాత బిఓసిట్లో వచ్చిన ఎల్బిఏ నెంబర్ లేబుల్ మన బ్యాగ్ నెంబర్ కొట్టాలి. ఆ తర్వాత బ్యాగ్ ఓపెన్లో ఏదైతే లెటర్స్ ఉన్నాయో మనకు అన్నీ వస్తాయి. ఆ లెటర్స్ అన్నీ స్కాన్ చేసుకోవాలి. లెటర్స్ అన్నీ స్కాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి మన తర్వాత ఒకవేళ బ్యాగ్ అంతా రిసీవ్ అయిపోయింది అని చేసిన తర్వాత డెలివరీ చేయాలి. డెలివరీ అంటే డెలివరీ ఆప్షన్కి వెళ్ళి ఫస్ట్ ఇన్వాయిస్లోకి వెళ్ళి ఇక ఆర్టికల్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ డైరెక్ట్ ఒకటే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇన్వాయిస్ అని ఆప్షన్ కొట్టిన తర్వాత అవన్నీ డైరెక్ట్ నెక్స్ట్ మనకు దీనిలోకి వస్తాయి, రిటర్న్లోకి వస్తాయి. అవన్నీ అన్నీ అవుపిస్తాయి. దీంట్లో మనకి ఇంతకుముందు ఇన్వాయిస్లో ఆర్టికల్స్ అన్నీ కౌంట్ చేసుకున్న తర్వాత మనం అన్ని చూసిన తర్వాత రిటర్న్లోకి వస్తాయి. రిటర్న్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు డెలివరీ కొట్టుకోవచ్చు, అడ్రస్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ అది చేసిన తర్వాత డెలివరీ డిపాజిట్ అవన్నీ కొట్టిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ అవుపిస్తాయి. ఆ తర్వాత కింద ఆప్షన్ నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీద కన్ఫర్మ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కన్ఫర్మ్ వస్తాలి. నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ బీపీఎం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టాలి. అంతా ఇది అయిపోయినట్టు, డెలివరీ సంబంధించిన అయిపోయినట్టు. దీని తర్వాత ఒకవేళ ఇన్నటి డిపాజిట్స్ ఉన్నాయి, అవి ఎట్లా రావాలంటే ఇన్ డిపాజిట్ ఆప్షన్లో ఇక్కడ ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి ఇక్కడ ఇన్వాయిస్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ తర్వాత రిటర్న్లో కూడా అవి అవుపిస్తే అక్కడ డెలివరీ కొట్టేసుకోవచ్చు. ఆ తర్వాత డెలివరీ అంతా అయిపోయిన తర్వాత మనం బ్యాగింగ్లోకి వచ్చేసి మళ్ళీ బ్యాగ్ క్లోజ్ చేయాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రిటర్న్స్ ఉంటే కూడా అవుపిస్తాయి. నెక్స్ట్ బ్యాగ్ డిస్పాచ్ కొట్టేసేయాలి. కొట్టేసిన తర్వాత ఒకవేళ ఈడిడిఏ ఉన్నట్లయితే మనం డెలివరీలో ఇన్వాయిస్ ఆప్షన్లో ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ దగ్గర ఈడిడిఏ సెలెక్ట్ చేస్తే అతని పేరు సెలెక్ట్ అయితే అతని మొబైల్లో ఉన్న డీసీఎస్ యాప్లోకి వచ్చేస్తాయి. అతను పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇక మనకు డెలివరీ అయిపోయింది, బ్యాగింగ్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. బ్యాగింగ్ డిస్పాచ్ కొట్టే ముందు మనం ఏం చేయాలంటే కౌంటర్ ఆపరేషన్స్కి వెళ్ళి ఇలా క్లోజ్ అకౌంట్ ఉంది. క్లోజ్ అకౌంట్లో ఫెచ్ అకౌంట్ డాటా ఇది ఎప్పుడు వస్తుందంటే నేను అకౌంట్ సబ్మిట్ చేసినప్పుడే. ఎప్పుడు మనం బ్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లెటర్స్ అన్నీ ఏవైతే లోవర్ లాక్ అవన్నీ కొట్టిన తర్వాతనే వస్తాయి. లాస్ట్ కన్ఫర్మ్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అయిపోయింది సబ్మిటింగ్. ఓకే అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం ఇప్పుడు డేని మనం కొట్టుకోవచ్చు. ఇంకా ఏమన్నా క్యాష్ సంబంధించిన క్యాష్ ఏవో పంపాలంటే క్యాష్ రెమిటెన్స్లోకి వెళ్ళాలి. క్యాష్ రెమిటెన్స్ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మనం పంపించుకోవచ్చు. ఇలా క్యాష్ అమౌంట్ ఎంత అయ్యేది, ఎంత వెయిట్ ఎంత పంపించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి క్యాష్ సంబంధించి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ రిపోర్ట్స్లోకి వెళ్ళి మనం కౌంటర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి బ్యాగింగ్ రిపోర్ట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ బోర్డా ఉంటుంది. బోర్డా రిపోర్ట్ అది మనం జనరేట్ చేసుకోవచ్చు. అది జనరేట్ అయిపోతుంది. బోర్డా రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది. రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం డే ఎండ్ కొట్టుకోవచ్చు. డే ఎండ్ అయిపోయింది. ఇది టోటల్ ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ హౌ టు యూజ్ ఐఎంఈ 2.2 యాప్. చిన్న విషయాలు బీపీఎం ఎలా వాడుకోవాలని.